ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి బ్రాడ్ బీన్స్ అంటారు, చిక్కుళ్ళు అండ్ 2 ఆలు అండ్ 3 టొమాటోస్తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసి చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఇవి హార్డ్గా ఉంటాయి కదండి, ఇవి కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ యాడ్ చేసుకుందాం. ముందుగా ఇది ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆలు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీలో. ఓకేనా? నాకైతే ఇలా ఆలు ఫ్రై చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయిల్లో మాత్రమే ఆలు మొత్తం కుక్ అవ్వాలి, అంటే ఎక్కువ అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆలు సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. చూడండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ వీటన్నిటిని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూడండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి, నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలండి, ఎక్కువ వేయించుకోకూడదు, లేదంటే ఫ్లేవర్ పోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 5 minutes అయినా సాల్ట్లో కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? చూడండి, నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం. దానికి ముందుగా మనం ఇలా సైడ్కి ఇలా హోల్ పెట్టుకుందాం. ఈ గ్యాప్లో టొమాటోస్ వేసుకున్నాం అనుకో, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాం. వీటిపైన కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా టొమాటోస్ కుక్ అయిపోతుంది. చూడండి, లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం, సో దట్ టొమాటోస్ సాఫ్ట్గా కుక్ అవుతాయి. చూడండి, లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అయింది అనేది. చూడండి, ఈ విధంగా ఇలా అంటే టొమాటోస్ అన్నీ స్మాష్ అయిపోతాయి. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఎంత సింపుల్గా అయిపోయిందో కర్రీ, ఇంకెంతో. చూసారా, టొమాటోస్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. చూడండి, ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఇలా కుక్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఫైనల్గా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇది ధనియా జీరా పౌడర్. ఓకేనా? నెక్స్ట్ ఇది రెడ్ చిల్లీ పౌడర్. మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను, సో దట్ నేను రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది జస్ట్ కలర్ కోసమే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో పెద్దగా ఇందులో కారం ఉండదు ఇంతగా. నెక్స్ట్ ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఓకేనా? చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ కర్రీ. ఈ విధంగా డ్రై కర్రీ కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడే టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా వచ్చిందండి నాకైతే. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఇదే కర్రీని గ్రేవీగా తయారవ్వాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది డ్రై కర్రీ ఎలా చేయాలనేది చూసారు కదా. ఇప్పుడు వెట్ కర్రీ అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం ఎలా చేయాలనేది చూస్తారు. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నేను కర్డ్ 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోక్కర్లేదు, కొద్దిగా చాలు. ఓకేనా?
లేదంటే అది దగ్గర పడటానికి మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఏమీ లేదండి, సింపుల్గా మన ఇంట్లో ఇడ్లీ కారం ఉందండి. ఇడ్లీ కారం ఎలాంటిదైనా సరే మీరు యాడ్ చేసుకోండి, గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నా దగ్గర నువ్వుల కారం ఉన్నది, నువ్వులతో తయారు చేసిన ఇడ్లీ కారం ఉంది, సో నేను ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 2 spoons యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ పార్ట్. చూసారా సింపుల్గా గ్రేవీ పార్ట్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది. అంతే, పెద్ద హడావిడి కూడా ఉండదండి. గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? చూసారా గ్రేవీ పార్ట్ ఎలా వచ్చిందో? చూడండి, నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. జస్ట్ ఇప్పుడే టేస్ట్ చూశాను. వీలైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇంకా గ్రేవీ పార్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే కర్డ్ ఎక్కువ యాడ్ చేసుకోండి, ఫ్రెష్ కర్డ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా వేడివేడిగా చపాతీస్, రోటీస్ దేంతోనైనా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఇది చపాతీతో తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా వచ్చింది.